హలో అండి. ఇప్పుడు నేను మీకు మన అందరి ఇళ్లల్లో ఉండే ఒక మంచి దివ్య ఔషధాన్ని గురించి చెప్తాను. ఈ దివ్యమైన ఔషధం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఖచ్చితంగా ఉంటుంది. అదేంటంటే కౌ ఘీ అంటే ఆవు నెయ్యి. జనరల్‌గా మనందరం వంటల్లోకి గేదె నెయ్యిని వాడతాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే కౌ ఘీ వాడతారు. ఈ ఆవు నెయ్యి వాడడం వల్ల మనకి ఉండే హెల్త్ బెనిఫిట్స్ మామూలుగా కాదసలు. సో ఇప్పుడు అసలు ఆవు నెయ్యి వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఒక్కొక్కటిగా చెప్తాను. ఈ ఆవు నెయ్యి అనేది మన జీర్ణకోశానికి చాలా మంచిది. జీర్ణకోశం అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. ఆయుర్వేదం ప్రకారం ఆవు నెయ్యి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తుందన్నమాట. అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్ ఇలాంటివన్నమాట. ఈ ఆవు నెయ్యి అదొక హెల్దీ ఫ్యాట్ అన్నమాట. హెల్దీ ఫ్యాట్ లా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది మన గట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఈ కౌ ఘీ అనేది ఇంటెస్టైనల్ సెల్స్ ఉంటాయి కదా, అవి ఇంప్రూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే పెద్ద పేగు అంటే లార్జ్ ఇంటెస్టైన్ అన్నమాట. లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఫైనల్ పార్ట్ మన డైజెస్టివ్ సిస్టంలో. సో దానికి కూడా ఈ కౌ ఘీ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎవరైతే డయేరియాతో, కాన్స్టిపేషన్తో ఇలాంటి వాటితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ కౌ ఘీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ ఇలాంటివి తీసుకోకుండా ఇంట్లోనే ఉంటూ దాన్నే తీసుకుంటే మీకు డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తొందరగా సాల్వ్ అవుతాయి. ఇక రెండోది ఏంటంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి, అప్పుడే పుట్టిన పసిపిల్లలు, వాళ్ళకి మర్దనా చేసే నూనె లాగా కూడా యూజ్ చేయొచ్చు ఇది. ఈ ఆవు నెయ్యి పిల్లల కోసం మర్దనా చేసే ఒక అద్భుతమైన నూనె. ఇది మీ పిల్లల చర్మాన్ని తేమగా చేస్తుంది, అంటే మాయిశ్చర్డ్ గా ఉంచుతుంది. ఈ ఆవు నెయ్యి మీ పిల్లల్ని మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండేలాగా, మెదడు అభివృద్ధి కోసం అవసరమైన DHAని వారికి అందిస్తుంది. DHA అంటే డూకోసహెక్సనాయిక్ యాసిడ్. ఈ DHAలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన బ్రెయిన్ లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ ఆవు నెయ్యి అనేది చిన్న పిల్లలకి ఎంతో మంచిది. ఇక మూడోది గాయాన్ని నయం చేయడాన్ని మెరుగుపరుస్తుంది. అంటే మనకిప్పుడు ఎక్కడైనా చిన్న దెబ్బ ఏదైనా తగిలింది అనుకోండి, ఆ ప్రదేశంలో నెయ్యి రాస్తే ఆ ఆవు నెయ్యి వల్ల ఆ గాయాలు అనేవి తొందరగా మానిపోతాయి అన్నమాట. అండ్ అలాగే మీకు చర్మం మీద ఎక్కడైనా మచ్చలు ఉన్నా కూడా ఈ నెయ్యి రాసుకోవడం వల్ల మెల్లిమెల్లిగా తగ్గుతాయి. ఇక నాలుగోది ఏంటంటే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంటే ఈ ఆవు నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, DHA ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటి వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందన్నమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు దీన్ని. ఈ ఆవు నెయ్యి చిత్త వైకల్యాన్ని కూడా తగ్గిస్తుంది. చిత్త వైకల్యం అంటే డెమెంటియా అన్నమాట ఇంగ్లీష్ లో. డెమెంటియా అంటే ఆలోచించడంలోను, గుర్తు పెట్టుకోవడంలోను సమస్యలు రావడం అన్నమాట. అంటే ఇది ఉన్నవాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేరు. అంతేకాకుండా వాళ్ళ పర్సనాలిటీస్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఆవు నెయ్యి వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల అల్జైమర్స్ అనే ఒక డిసీజ్ ని కూడా ఇది తగ్గిస్తుంది. అల్జైమర్స్ అంటే మెమరీ లాస్ అయిపోవడం, ఎప్పుడు ఏదో కన్ఫ్యూజన్ లో ఉండడం ఇలాంటివన్నమాట. ఈ మెమరీ లాస్ అవ్వడం అండ్ కన్ఫ్యూజన్ లో ఉండడం అనేవి వీటి మెయిన్ సిమ్టమ్స్. అండ్ అలాగే ఈ అల్జైమర్స్ కి అసలు క్యూర్ అనేదే లేదు. కాబట్టి దీన్ని డాక్టర్ ఇచ్చే మెడికేషన్ తో ఇలా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావాలి. ఇక ఐదవది యాంటీ డయాబెటిక్. ఈ ఆవు నెయ్యిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంది. అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఆహార పదార్థాల్లో ఉండే షుగర్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ ని బట్టి ఆహారానికి ఇచ్చే ర్యాంక్. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ గ్లైసెమిక్ ఇండెక్స్ ని బట్టి ఆహారాన్ని తక్కువ, మీడియం, ఎక్కువగా డివైడ్ చేస్తుంది. తక్కువగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచవు, అంటే షుగర్ లెవెల్స్ ని పెంచవన్నమాట. కానీ ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే మాత్రం షుగర్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో ఈ ఆవు నెయ్యిలో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది లోగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ లెవెల్ అనేది పెరగదనమాట. అండ్ అలాగే ఈ ఆవు నెయ్యి మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటినీ క్లియర్ చేసేసి డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఆరోది మన కళ్ళ కోసం ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యిలో
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అలాగే వైటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇది డార్క్ సర్కిల్స్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. మన కళ్ళ కింద ఉండే ఐ బ్యాగ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఇంకా 7వది భయంకరమైన క్యాన్సర్. ఎంతో మంది క్యాన్సర్ ని గుర్తించక వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు. ఈ ఆవు నెయ్యిలో క్యాన్సర్ ని ఫైట్ చేసే ప్రాపర్టీస్ బోల్డ్ అని ఉన్నాయన్నమాట. యాక్చువల్ గా అయితే క్యాన్సర్ ని ఫైట్ చేసే ప్రాపర్టీస్ ఉన్నాయని ప్రూవ్ కూడా అయింది. ఇండియాలో జరిగిన ఎన్నో స్టడీస్ అండ్ ఎన్నో రీసెర్చెస్ వల్ల తేలింది ఏంటంటే కౌ గీలో క్యాన్సర్ ని ఫైట్ చేసే ప్రాపర్టీస్ ఉన్నాయి, పవర్ఫుల్ ఏజెంట్స్ అనేవి ఉన్నాయి అని తేలింది. ఈ ఆవు నెయ్యిలో ఒక పవర్ఫుల్ కాంపౌండ్ ఉందన్నమాట. అదేంటంటే కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ CLA. ఇది ఆవు నెయ్యిలో ఉందన్నమాట. ఇది క్యాన్సర్ ని ఫైట్ చేయడంలో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇంకా 8వది మన హార్ట్ హెల్తే కదండి అందరికి ముఖ్యం. సో ఈ ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్హెల్దీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇది తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్ ని హెల్దీగా ఉంచుతాయి. ఇందాక చెప్పినట్టు CLA అంటే కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్. ఇది గీలో ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ ఫ్యాటీ యాసిడ్ సెల్స్ ని డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది. మీరు గనక ఏదైనా హార్ట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉంటే గనక ఈ ఆవు నెయ్యిని సరిపడినంత అంటే లిమిట్ గా తీసుకోవడం వల్ల మీకు అవి కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ మీరు మీ కన్సల్టెంట్ డాక్టర్ ని కూడా ఒకసారి అడిగి అప్పుడు తీసుకుంటే ఇంకా మంచిది. ఈ ఆవు నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్ అన్నమాట. ఇంకా 9వది బరువు తగ్గడం కోసం ఆవు నెయ్యి. ఈ కాలంలో ఎంతో మందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాన్స్టిపేషన్ ఉంటుంది అండ్ అలాగే స్ట్రెస్ వల్ల వెయిట్ గెయిన్ అయిపోతారు. వర్క్ బిజీస్ లో పడి ఇంకా సరిగ్గా తినకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చాలా అసలు లేనివంటూ లేవు. జంక్ ఫుడ్ తినడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, యోగాసనాలు ఇలాంటివి ఏం చేయకపోవడం వల్ల వెయిట్ గెయిన్ అయితే అవుతారనమాట. సో దాన్ని మనం ఈజీగా తగ్గించవచ్చు. ఎలా అంటే ఈ ఆవు నెయ్యితో. జనరల్ గా వెయిట్ లాస్ అనేసరికి ఫస్ట్ మనం ఏది ఆపేయాలనుకుంటామంటే షుగర్, దాని తర్వాత జంక్ ఫుడ్ బయట చేస్తారు కదండి, గడ్డి, బర్గర్, పిజ్జా, పానీపూరి ఇలాంటివన్నీ. అవి మళ్ళీ ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇప్పటి వరకు అలవాటు అయిపోయి అవి తినడం సడన్ గా మానేయాలంటే కష్టం. కాబట్టి మెల్లిమెల్లిగా వాటిని అంటే వారానికి ఒకసారి, కొంతమంది ప్రతిరోజు కావాలది, కానీ ప్రతిరోజు తింటూ ఉంటే ఇంకంతే. అందుకని మెల్లిమెల్లిగా తగ్గించుకోవడానికి ట్రై చేయండి. కొంతమందికి జిమ్ కి వెళ్ళడానికి గానీ వర్కౌట్ చేయడానికి గానీ అస్సలు టైం ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ ఆవు నెయ్యి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీ. అండ్ మీరు షాప్ కి వెళ్ళి వేలకు వేలు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటుంది ఇది. ఈ ఆవు నెయ్యిని రోజు పొద్దున్నే ఒక చెంచాడు కాఫీలో గానీ లేకపోతే మంచినీళ్లలో గానీ కొంచెం మంచినీళ్ళని వేడి చేసి ఒక గ్లాస్ లో పోసుకుని తర్వాత ఒక చెంచాడు ఈ ఆవు నెయ్యి వేసి బాగా కలిపి, కాస్తంత మిరియాల పొడి కూడా వేసి కలిపి, కొంచెం పసుపు వేసి కలిపి తాగినట్లయితే మీకు కొద్ది రోజుల్లోనే మార్పు అనేది తెలుస్తుంది. దీనివల్ల మీకు కాన్స్టిపేషన్ ఉన్నా, డయేరియా ఉన్నా, ఫిషర్స్, పైల్స్ ఇలాంటివి ఉన్నా కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. మీ స్కిన్ లోను, మీ హెయిర్ లోను అన్నిట్లోనూ మీరు ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తారు. ఎందుకంటే ఇది గుడ్ ఫ్యాట్. దీనిలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల మీకు హెయిర్ ఫాల్ ఉంటే తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీ స్కిన్ లో కూడా పింపుల్స్ ఇలాంటివన్నీ ఉంటూ బాధపడుతూ ఉంటారు. సో ఇది మీ అందరికి బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫైనల్ గా ఏంటంటే ఈ ఆవు నెయ్యి అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. అందరూ తీసుకోవచ్చు. కానీ ఏదైనా సరే లిమిట్ గా ఉండాలి. అప్పుడే అంటారు కదా ఏదైనా మితంగా తీసుకోవాలి అని, అలాగే ఇది కూడా అన్నమాట. కానీ ఒక్కటండి, బయట దొరికేవి మాత్రం తీసుకోకండి. ఎందుకంటే కల్తీలు జరుగుతున్నాయి. మీరు ఇది తీసుకుంటున్నా కూడా బయట కొన్నది తీసుకుంటే మాత్రం దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయ్యో నేను తీసుకుంటున్నాను కదా, ఎందుకు నాకు ఏం రిజల్ట్ రావట్లేదు అంటే ఎలాంటి యూజ్ ఉండదు. బికాస్ మీరు అది బయట కొన్నారు. బయట నుంచి మాత్రం కొనకండి దయచేసి. అండ్ ఇది తాగేసి ఊరుకోకుండా వీలైనంత కొద్దిసేపు అయినా సరే ఒక పావు గంట, కనీసం ఒక 10 నిమిషాలైనా రోజు నడవండి. మంచి ఫుడ్ తీసుకోండి. మీకు వీలైతే అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా సరే మెడిటేషన్ చేయండి రోజు. మంచి హెల్దీ డైట్ తీసుకోండి. దానివల్ల ఏంటంటే మీ స్కిన్, మీ బాడీ ప్రతి దాంట్లోనూ మీరు మార్పును చూస్తారు. డెఫినెట్ గా చేంజ్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇవన్నమాట మన దివ్య ఔషధం అంటే ఆవు నెయ్యి. దీనివల్ల మనకు కలిగే బెనిఫిట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.